వెల్కమ్ బ్యాక్ టు స్టడీ సర్కిల్ ప్రొఫెషియన్సీ ఎట్ థ్రెషోల్డ్. హోప్ యూ పీపుల్ ఆర్ స్టేయింగ్ సేఫ్. ఈ క్లాస్లో మనం ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 10 పవర్ఫుల్ టిప్స్ ఏంటో నేర్చుకోబోతున్నాం. ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 10 పవర్ఫుల్ టిప్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈ 10 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాకుండా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. వాట్ ఆర్ ద 10 పవర్ఫుల్ టిప్స్ టు లెర్న్ ఇంగ్లీష్? ఫస్ట్ టిప్ ఏంటంటే రీడ్ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 30 minutes ఎవ్రీ డే. ప్రతిరోజు బుక్స్ ఇంగ్లీష్ బుక్స్, నావెల్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ని కానీ ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వరకు చదవండి. అండ్ బుక్స్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు బుక్స్ ఇండియన్ ఆథర్స్ బుక్స్ స్టార్ట్ చేయండి. ఇండియన్ ఆథర్ బుక్స్ అంటే ఏంటంటే మన ఇండియన్స్ రాస్తారు కదా, సో మన ఇండియన్స్ రాసే బుక్స్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ టిప్ ఏంటంటే రోజు కనీసం 30 నిమిషాల పాటు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ బుక్స్ కానీ చదవండి. అప్పుడు మీకు రీడింగ్ అలవాటు అయిపోతుంది. సెకండ్ టిప్ ఏంటంటే రీడ్ అవుట్ లౌడ్ అండ్ టాక్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బుక్స్ చదివేటప్పుడు గట్టిగా చదవండి. సో ఈ గట్టిగా చదవడం ఇంగ్లీష్ మాత్రమే కాదు, దేనికన్నా ఉపయోగపడుతుంది. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే మనం గట్టిగా చదవడం వల్ల ఆటోమేటిక్గా మనం చెప్పేది మన చెవులు వింటుంటాయి. సో ఎట్ ద సేమ్ టైం మనం చదువుతాం, మన చెవులు వింటుంటాయి, సో మనకి ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. తప్పులు జరుగుతాయని భయపడకండి. ఇది ఇంగ్లీష్లోనే కాదు, మనకి బయట కూడా ఉపయోగపడే పాయింటే. డోంట్ అఫ్రేడ్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. తప్పులు జరుగుతాయని ఎప్పుడు భయపడకండి. మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎన్ని గ్రామటికల్ మిస్టేక్స్ చేస్తే అన్నిసార్లు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. మనం తప్పు చేసిన ప్రతిసారి అదేంటా అని మనం చెక్ చేసుకుంటాం. సో ఎన్ని తప్పులు చేస్తే అంత నేర్చుకోవచ్చు అనమాట. ఫోర్త్ వచ్చేసి వాచ్ ఇంగ్లీష్ మూవీస్, ఇంటర్వ్యూస్ అండ్ సిరీస్ విత్ సబ్టైటిల్స్. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఇంగ్లీష్ మూవీస్ అయినా సిరీస్ అయినా ముఖ్యంగా ఇంటర్వ్యూస్ సబ్టైటిల్స్తో చూడండి. మోస్ట్లీ ప్రిఫర్ ఇంటర్వ్యూస్ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో జరుగుతాయి కాబట్టి మీరు సబ్టైటిల్స్తో చూస్తే ఎలా ఆన్సర్ చేయాలి, వాళ్ళు ఎలాంటి వొకాబులరీ యూజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ షోస్ కానీ ఇంగ్లీష్లో సబ్టైటిల్స్తో చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, డోంట్ ఫోకస్ ఓన్లీ ఆన్ లెర్నింగ్ వర్డ్స్, లెర్న్ ఫ్రేజెస్ ఆల్సో. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కేవలం వర్డ్స్ నేర్చుకుంటే మాత్రమే కాదు, ఫ్రేజెస్ కూడా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అని చెప్తాం. సో ఎందుకు థ్యాంక్ యూ అనే వర్డ్స్ వాడాలి? ఫ్రేజెస్ వాడవచ్చు కదా. థ్యాంక్ యూకి బదులుగా ఐ రియల్లీ అప్రిషియేట్ అనే ఫ్రేజ్ యూజ్ చేసామనుకోండి, సో మనకు కూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఫ్రేజెస్ కూడా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ చెప్పే బదులు ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ యువర్ హెల్ప్ అని యూజ్ చేస్తే అప్పుడు మీ ఇంగ్లీష్ ఇంకా పాష్గా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి నెవర్ కంపేర్ యువర్ ఇంగ్లీష్ విత్ దట్ ఆఫ్ అదర్స్. ఎప్పుడైనా సరే మీ ఇంగ్లీష్ని వేరే వాళ్ళ ఇంగ్లీష్తో పోల్చుకోకండి. బికాస్ కొంతమంది బేసిక్ ఇంగ్లీష్ మీడియం ఉంటారు, కొంతమంది బేసిక్ తెలుగు మీడియం ఉంటారు. సో ఎప్పుడైనా మన ఇంగ్లీష్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. మనతోనే మనం కంపేర్ చేసుకొని నిన్నటి కంటే ఇవాళ మన ఇంగ్లీష్ ఎంత మెరుగుపడింది, ఇవాళ కంటే రేపు ఎలా మెరుగుపడాలో మీ మీద మీరే కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి డు నాట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. గ్రామర్ ఇంపార్టెంటే, కానీ గ్రామరే కాకుండా వొకాబులరీ ఇంకా కొత్త కొత్త వర్డ్స్ ఎలా యూజ్ చేయాలి, ఫ్రేసెస్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఎయిత్ టిప్ వచ్చేసి ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 1 hour ఎవ్రీ డే విత్ యర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్ ఆర్ కొలీగ్. ప్రతిరోజు కూడా మీ ఫ్రెండ్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అట్లీస్ట్ 1 గంట సేపు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇప్పుడంతా సోషల్ మీడియా మనం అందరం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాట్సాప్ చాటింగ్లో కానీ ఇన్స్టాగ్రామ్ చాట్లో కానీ ఇంకెక్కడైనా చాట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో ఎక్కువసేపు ఇంగ్లీష్లో ఎక్కువ చాట్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు డెఫినెట్గా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. నైన్త్ టిప్ వచ్చేసి ట్రై టు స్పీక్ ఎట్ ఎ లో పేస్. అంటే ఏదైనా సరే కొద్దిగా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తే మీకు కూడా అలవాటు అవ్వడంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఈస్ హ్యావ్ పేషెన్స్, నెవర్ గివ్ అప్. ఇంగ్లీష్ అనేది మన మాతృభాష కాదు, పక్కవారి భాష. కాకపోతే వరల్డ్ లాంగ్వేజ్, వరల్డ్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి తొందర ఏం లేదు. ఓపిక్గా కొంచెం నేర్చుకోండి. అన్నీ కూడా ఎవరికి కూడా ఏది ఒకటేసారి రాదు. కొద్దిగా నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతుంటే ఏదైనా నేర్చుకోగలుగుతాం. సో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మాటికి తప్పులు అవుతున్నాయని భయపడకుండా ఓపిక్గా పేషెన్స్తో నేర్చుకోండి. నెవర్ గివ్ అప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు.